క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపహ కాలంలో 3వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, లూకా శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆలకించాం. ఫారో కుమార్తె ద్వారా రక్షించబడి విద్యాబుద్ధులు నేర్చుకుని ఫారో రాజభవనంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే మోషే ఒక సందర్భంలో తన ఇశ్రాయేలీయుడను ఒకడిని ఐగుప్తీయుడు బాధించడం చూచి తట్టుకోలేక ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతివేశాడు. తర్వాత ఈ విషయం బయటకు వస్తుందని భయపడి మిద్యానుకు పారిపోయాడు. అక్కడ తన మామ జత్రో మందలని కాస్తూ అతని కుమార్తెని వివాహమాడాడు. మిద్యానులో వివాహము తరువాత సామాన్యమైన జీవితం జీవిస్తున్నటువంటి గొర్రెలను కాచుకుంటున్నటువంటి మోషేను దేవుడు పిలిచాడు. హోరేబు పర్వతం వద్ద పొద మండుతూ ఉంది కానీ బూడిద కాకపోవడం చూసి మోషే ఆశ్చర్యపోయాడు. ఇదేంటో తెలుసుకుందామని మోషే ఆ గొర్రెల మందలను వదిలి ఈ యొక్క మండుచున్నటువంటి పొద దగ్గరకు కొండపైకి ఎక్కి వెళ్ళాడు. ఈ సినాయి పర్వతం వద్ద మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. నా ప్రజలు 430 సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. వారిని విడిపించడానికి నేను నిర్ణయించుకున్నాను. వారి బాధలను చూచి వారిని విడిపించాలనే నిర్ణయానికి వచ్చాను. నేను వారిని విడిపించడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకుంటూ ఉన్నాను. నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసం నుండి విడిపించి నేను వాగ్దానం చేసినటువంటి పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి కానానుకు వారిని చేర్చవలసిందిగా దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు. మోషే మండుచున్నటువంటి పొదలో నుండి తనతో మాట్లాడుతున్నటువంటి దేవుణ్ణి చూడలేక భయంతో ముఖం కప్పుకున్నాడు. నీవు ధరించినటువంటి ఆ చెప్పులను విడిచిపెట్టమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా చెప్పులు విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఆ దేవుని ఎడల ఉన్నటువంటి గౌరవానికి చిహ్నం. నేటికి కూడా ముస్లింలు, యూదులు, మనం క్రైస్తవుల్లో కూడా చూస్తాం, చెప్పులు విడిచి దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ మోషే దేవునితో నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించేటంత శక్తి గలవాడను కాదు అంటూ తన బలహీనతను వ్యక్తం చేస్తాడు. ఆ సందర్భంలో దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, మానవునికి అసాధ్యమైన వాటిని దేవుడు తన శక్తితో పూర్తి చేయగలడు, కాబట్టి నేను నీకు తోడుగా ఉండి ఈ కార్యంలో సహాయపడతాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఫారోతో మాట్లాడి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని కానానుకు నడిపించవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ సందర్భంలో అగ్నిగుండంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండగా మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు తనను తాను వెల్లడి చేసుకున్నప్పుడు మోషే దేవుణ్ణి తట్టుకోలేక తన ముఖాన్ని కప్పుకున్నాడు, భయపడ్డాడు. ఆ రోజుల్లో దేవుణ్ణి అంత పవిత్రుని చూచి తట్టుకోవడం మానవునికి అసాధ్యమని ప్రజలు గట్టిగా నమ్మేవారు. కాబట్టి అంత పవిత్రుణ్ణి చూచి తట్టుకోలేను అనేటటువంటి భావంతో అక్కడ ఉన్నది సామాన్యుడు కాదనేటటువంటి భావాన్ని వెల్లడి చేస్తూ మోషే తన ముఖాన్ని కప్పుకొని భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను మా దగ్గరికి పంపింది ఎవరని చెప్పి ఆ ప్రజలు నన్ను అడుగుతారు, నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి మోషే దేవుణ్ణి ప్రశ్నించాడు. అందుకు దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను నీ పితరుల దేవుడను అని చెప్పి తనను తాను వెల్లడి చేసుకున్నాడు. అయితే తన పేరు నేను ఉన్నవాడిని అని చెప్పి దేవుడు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పూర్వం అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. నేను నీకు నీ సంతతి వారికి ఈ కానానును, ఈ పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన భూమిని హస్తగతం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈనాడు నిలబెట్టుకోవడం కోసం తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఈనాడు కానానుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు స్వయంగా ఇశ్రాయేలు ప్రజల్ని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా సకల మానవాళికి రక్షణను తీసుకుని రావడం అనేటటువంటిది దైవ సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఇశ్రాయేలు
ఇశ్రాయేలీయులు ప్రముఖ పాత్ర పోషించవలసిన వారై ఉన్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. వారు పడుతున్నటువంటి బాధలు చూడలేకపోతున్నానని దేవుడు చెప్పాడు. అనగా దేవుడు మానవుల యొక్క ఈతి బాధల్లో వారికి తోడుగా ఉండి, వారి కష్ట సుఖాలలో వారి వెన్నంటే ఉండి వారిని నడిపించే దేవుడు అన్న భావాన్ని వెల్లడి చేశాడు. అయితే నేను ఉన్నవాడను, అయాం హోయాం అని చెప్పి దేవుడు తనను గురించి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా నేనే ఆధారభూతుడను, సమస్తాన్ని చేసిన వాడను, సృష్టికర్తను, నేనే సమస్తానికి ఆధారమని, రానున్న తరాలు నేనే ఈ సృష్టిని చేసిన వాడను, ఉన్నవాడను, సమస్తానికి ఆధారభూతుడను నేనేనని రానున్న తరాలు తెలుసుకొని నన్ను విశ్వసించాలి, నా ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన వారై ఉన్నారనేటటువంటి భావాన్ని వెల్లడి చేస్తూ ప్రభు తనను గురించి తాను తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి మరలా వారి కానాను భూమికి, వాగ్దాన భూమికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఇదే హోరేబు పర్వతం దగ్గర, ఈ సీనాయి పర్వతం దగ్గరే దేవునితో వాళ్ళు ఒడంబడిక చేసుకోవడాన్ని, ఈ సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చి మోషేకు తన యొక్క ధర్మశాస్త్రాన్ని అందించడాన్ని, ఆ 10 ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రాన్ని మోషే స్వీకరించి ప్రజలకు అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు ప్రజలతోనే ఉంటూ, ప్రజల కష్ట సుఖాలలో వెన్నంటే ఉంటూ వారిని నడిపిస్తాడనేటటువంటి భావాన్ని నేటి మొదటి పట్టణం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఇక సువిశేషాన్ని మనం చూసినప్పుడు గలిలయ వాసులు దేవాలయంలో దేవునికి బలులర్పిస్తూ ఉండగా పిలాతు వారిని పట్టుకొని అక్కడే ఆ దేవాలయంలోనే వారిని ఖండించి చంపివేయడం, తద్వారా వారి రక్తము బలి అర్పించబడిన జంతువుల రక్తంతో కలిసిపోవడం చూచి వీళ్ళు ఎంత ఘోర పాపులు కాకపోతే ఈనాడు ఈ విధంగా భయంకరమైనటువంటి మరణం, అది దేవుని సన్నిధిలో మరణం పొందారు, వీళ్ళ పాపాలకు తగ్గ శిక్షణ వీరు అనుభవించారని గలిలయ వాసులు చెప్పుకున్నారు. ప్రభు ఈనాడు చెబుతూ ఉన్నాడు, ఈనాడు భూమి మీద జీవిస్తూ ఉన్నవారు ఆనాడు పిలాతు చేత ఖండించబడిన గలిలయ వాసుల కంటే ఏమాత్రం గొప్పవాళ్ళు కాదు. అయితే ఈనాడు ఈ భూమి మీద జీవిస్తూ ఆ చనిపోయినటువంటి ఆ గలిలయ వాసులు ఘోరమైన పాపులు అనుకుంటున్న మీరు హృదయ పరివర్తనం చెందకపోతే వారి వలె మీరు కూడా మరణిస్తారు. అదే కాదు, వారికంటే ఎక్కువగా మీరు శిక్షించబడతారు. ఎందుకంటే మీ పాప ఫలితంగా మీరు నాశనమవుతారని యేసుక్రీస్తు స్పష్టంగా ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ దేవాలయంలో బలి అర్పిస్తూ మరణించిన గలిలయ వాసులు పాపాత్ములు కాదు అని ప్రభు చెప్పలేదు. వారు పాపాత్ములే, కానీ వారు పాపాత్ములు అని చెప్పుకుంటూ ఉన్న గలిలయ వాసులు కూడా అంతే పాపాత్ములు, బహుశా అంతకంటే ఘోరమైన పాపులై ఉండవచ్చు. కాబట్టి హృదయ పరివర్తనం చాలా అవసరం. హృదయ పరివర్తనం లేకపోతే ఖచ్చితంగా మనము శిక్షకు గురి అవుతాము. ఆ శిక్ష అందరూ పొందే సాధారణమైన ఈ లోక సంబంధమైన మరణం మాత్రమే కాదు, ఈ పాప ఫలితంగా హృదయ పరివర్తన లేని కారణం చేత ఘోరమైనటువంటి ఆ నరకాన్ని, శాశ్వతమైన మరణాన్ని పొందుతాము. ఆ నరక శిక్షను కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందడం చాలా అవసరమని చెప్పి గలిలయ వాసులను ఉద్దేశించి ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ రెండవ సందర్భంలో యేసుక్రీస్తు స్వయంగా సిలోయము అనేటటువంటి దేవాలయపు బురుజు కూలి అక్కడ 18 మంది చనిపోవడం గురించి ప్రస్తావించాడు. ఆనాడు యెరూషలేము వాసులు ఈ సిలోయము బురుజు కూలి 18 మంది చనిపోవడం చూచి వీళ్ళు ఎంత ఘోరమైన పాపులు కాకపోతే ఆ విధంగా వాళ్ళు మరణించారని చెప్పుకున్నారు. దానికి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ 18 మందే కాదు, యెరూషలేములో ఉన్న వారందరూ వారికంటే పాపాత్ములై ఉన్నారు, లేదంటే వారి వలె పాపాత్ములై ఉన్నారు. మరి ఇప్పుడు ఈ యెరూషలేము వాసులందరూ హృదయ పరివర్తన చెందకపోతే, వాళ్ళు దేవుని వైపు మరలి పాపాలకు పశ్చాత్తాపపడుతూ పాపాన్ని విడనాడి నూతనమైన జీవితం జీవిస్తూ దేవుని నుండి క్షమాపణ కోరుకొని ఒక పవిత్రమైన జీవితానికి మరలకపోతే వారు కూడా ఈ 18 మంది వలె మరణిస్తారు. అంతేకాదు, అంతకంటే ఘోరమైనటువంటి శాశ్వత మరణమైనటువంటి హృదయ పరివర్తన లేని కారణం చేత నరకానికి గురి అవుతారు. ఆ యొక్క నరకపు శిక్షకు, ఆ నిత్య మరణానికి గురి అవుతారు. అది చాలా భయంకరమైనటువంటిది అని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
సాధారణంగా యూదులు ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు. ఎవరైనా ఒక్కసారిగా ఏదైనా కష్టానికి గురి అయితే వారు చేసినటువంటి పాప ఫలితంగానే వారు ఆ శిక్షకు గురి అయ్యారని చెప్పుకునేవాళ్ళు. ఈ విషయాన్ని మనం యోబు గ్రంథంలో చూస్తాం. యోబు గ్రంథంలో యోబు స్నేహితులు వచ్చి యోబుతో, నీవు చేసినటువంటి ఘోరమైన పాపాలే ఈనాడు నీకు ఇంత భయంకరమైనటువంటి శిక్షను తెచ్చిపెట్టాయని యోబుతో పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో యోహాను శుభవార్తలో పుట్టుగుడ్డివాడిని గూర్చి ప్రస్తావిస్తూ యేసుప్రభు శిష్యులే స్వయంగా యేసుప్రభుని అడిగారు, వీడు ఈ పుట్టిగుడ్డితనాన్ని ఎందుకు పొందాడు? వీడు చేసిన పాపం వలన, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపం వలన వాడు ఇంత భయంకరమైనటువంటి పుట్టిగుడ్డితనాన్ని కొని తెచ్చుకున్నాడని చెప్పి వాళ్ళు ప్రభువుని ప్రశ్నించారు. దేవుని బిడ్డలారా, యూదులు గట్టిగా నమ్మింది అదే. ఎవరైతే ఘోరమైన పాపాలు చేసి ఉంటారో ఆ పాప ఫలితంగా వారు అలాంటి ఘోరమైనటువంటి శ్రమలకు, శిక్షలకు గురి అవుతారు అని వారు నమ్మారు. ఈనాడు ప్రభు చెబుతూ ఉన్నాడు, హృదయ పరివర్తనము చాలా అవసరము. హృదయ పరివర్తనం లేకపోతే ఈ నశించిన వారి కంటే కూడా భయంకరమైనటువంటి నాశనాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ మామూలు ఈ లోక సంబంధమైన మరణం కంటే కూడా భయంకరమైనది నిత్య మరణం, నరకం. కాబట్టి అక్కడికి చేరకుండా ఉండాలంటే మీరందరూ హృదయ పరివర్తన చెంది విశ్వాసంతో దేవుని వైపు మరలాలి. దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఆయన సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించి ఆ సందేశానుసారము జీవించాలి. ఆ విధంగా మీరు జీవించకపోతే అయ్యో మీకు అనర్థమని ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు స్వయంగా యేసుక్రీస్తు వారికి ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒక రైతు యజమాని ఎంతో శ్రద్ధతో ఒక అంజూరపు చెట్టును ద్రాక్ష తోటలో నాటుకున్నాడు. ద్రాక్ష తోటను అతడు పెద్ద పట్టించుకున్నట్లు మనకి కనిపించడు. అతడు ఇష్టపడి నాటుకున్న అంజూరపు చెట్టు గురించే అతడు ప్రతిసారి వెళ్ళి దాని ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యజమాని దేవుడే. తాను ఎంతో ఇష్టపడి నాటుకున్న ఆ అంజూరపు చెట్టు యోధ సమాజము. యూదులను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఈ ఇశ్రాయేలీయులను ఈ లోకంలో అతడు ఎంతో ప్రేమించి ఇష్టపడి నాటుకున్న అంజూరపు చెట్టు వలె ఆ ఇశ్రాయేలీయులను అతడు ఇష్టపడి ఈ లోకంలో నాటుకున్నాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులు సకాలంలో ఫలాలను ఇవ్వడానికి బదులు వాళ్ళు ఏ ఫలము లేనటువంటి, విశ్వాసము లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని ఎడల భయభక్తులు లేదు. తరతరాలు దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి, ఆయనే సృష్టికర్త అని విశ్వసించాలని దేవుడు చెబుతూ, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించాలని దేవుడు కోరుతూ ఉంటే ఈ యూదులు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ, ఆయన మీద విశ్వాసం లేని జీవితాలు జీవిస్తూ, ఆయన ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులలో దేవుడు కోరుకున్న ఫలాలు ఏమీ లేవు. కాబట్టి ఆ యజమాని అంటూ ఉన్నాడు, ఇక ఈ చెట్టును ఉత్తినే పెంచడం దేనికి? ఇది భూమిని ఆక్రమించుకోవడం తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి దీనిని నరికి పారవేయమంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ సేవకుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఇంకొక సంవత్సరము దీనికి మరికొద్ది సమయము అనుగ్రహించండి. ఈలోగా నేను నీరు పోసి ఎరువు వేసి కావలసినవన్నీ చేసి ఫలించడం కోసం ఏమేమి సమకూర్చాలో వాటన్నిటినీ సమకూర్చి ఈ చెట్టు చక్కగా ఫలించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఒకవేళ అప్పటికీ ఫలించకపోతే నరికి పారవేయవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ సేవకుడు క్రీస్తు ప్రభు స్థానంలో మనకి కనపడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా ఇదిగో మీకు పొడిగింపబడిన సమయము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇకనైనా మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసును పొంది దేవుని వైపు మరలి ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆయనే స్వయంగా పంపిన తన కుమారుడనైన నన్ను మీరు విశ్వసించి నా సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించి నా సందేశానుసారము శ్రమలనైనా భరించి దేవుని మార్గంలో జీవించి శ్రమల మరణం ద్వారా మీరు మహిమలోనికి ప్రవేశించడం కోసం మీరు ఫలించే వృక్షాలుగా మీరు జీవించండి అంటూ ప్రభు ఈనాడు తన సందేశాన్ని తపః కాలంలో మనందరికీ అందిస్తూ ఉన్నాడు. మనం క్రీస్తుని శ్రమల మార్గాన్ని అనుసరించాలి. ఇదిగో నా సిలువను మోయనివాడు నాకు యోగ్యుడు కాడు, నా శిష్యుడు కాడని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభు మార్గంలో ప్రభు బోధలను జీవితంలో పాటించుకుంటూ జీవించడం అంటే శ్రమలను ఎదుర్కోవడమే, సిలువలను మోయడమే. ఎవడు క్రీస్తుని మార్గంలో శ్రమలను భవిస్తూ సిలువలను మోస్తూ ముందుకు సాగుతాడో వాడు ఫలించే వృక్షంగా ఉంటాడు. లేదంటే వాడు నరికి పారవేయబడి అగ్నిలో పారవేయబడడానికి తప్ప ఎందుకు పనికిరాడు. దేవుని బిడ్డలారా, ఇకనైనా హృదయ పరివర్తన చెంది మారు మనసును పొంది
క్రీస్తుని సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించి ఫలించే వృక్షాలుగా మన జీవితాలను మార్చుకుందా, మన జీవితాలను ధన్యం చేసుకుందా. అలాంటి ధన్యతను మనకి ఇవ్వమని ఆ ప్రభుని అడుగుదా. ఆ చల్లని ప్రభు మన మీద ప్రేమతో శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడై తన మరణంతో మన మరణాన్ని నాశనం చేసి తన పునరుత్థానముతో మనకి పునరుత్థాన భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ తపః కాలములో తన రక్షణానుగ్రహాలతో నింపి మిమ్ము సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.